ఎప్పుడైనా మనం అడ్వాన్స్డ్ రేసింగ్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక విషయం గమనించామా? ఆ రేసింగ్ గేమ్స్ అంటే చెప్పండి. ఏంటి విషయం? అదే, ఇప్పుడు కారు స్టీరింగ్ మన చేతిలోనే ఉంటుంది. బ్రేక్లు మనమే వేస్తుంటాం కదా. యాక్సిలరేటర్ నొక్కితే కారు రైమని దూసుకుపోతుంది. అవును, అదంతా మన కంట్రోల్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కరెక్ట్. ఏ మలుపు దగ్గర ఎలా తిప్పాలో మనమే నిర్ణయించుకుంటాం. ఆ క్షణంలో ఆ కారుని 100% కంట్రోల్ చేస్తుంది నేనే అనే ఫీలింగ్ మన నరనరాల్లో ప్రవహిస్తుంటుంది. మ్మ్, నిజమే. ఒక రకమైన పవర్ ఫీల్ అవుతాం. కానీ వాస్తవానికి ఆ కారు కదలేది, ఆ మలుపులు, ఆ వేగం ఇవన్నీ తెర వెనుక అసలు ఆ ఆటను డిజైన్ చేసిన ప్రోగ్రామర్ రాసిన కోడ్ వల్ల. మనం కేవలం ఆ కోడ్ గీసిన గీతల్లో ఆడుతున్నాం అంతే. వావ్! అద్భుతమైన పోలిక. అంటే అంతా మనమే చేస్తున్నాం అనుకోవడం ఒక ఇల్యూషన్ అంటారు. అవునండి. మన జీవితం కూడా అచ్చం ఇలాగే ఉంటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం చేసే ప్రతి పని నేనే చేస్తున్నాను అనే భావన ఒక పెద్ద భ్రమ అయితే ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా, అదే సమయంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రైట్. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం చర్చించబోయే అంశం ఇదే. మనిషి ఎదుర్కొనే కష్టసుఖాలకు, ఒత్తిడికి, ముఖ్యంగా నేనే ఈ పని సాధించాను అనే ఈ అహంకారానికి మధ్య ఉన్న సంబంధమేమిటో ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. దీనికోసం మన ముందు చాలా బలమైన ఆధారాలున్నాయి. అవును, రామాయణంలోని అయోధ్యకాండకు సంబంధించిన కొన్ని చేతిరాత నోట్స్, భగవద్గీతలోని కీలకమైన శ్లోకాలు, అలాగే విజ్ఞానమిత్రకు చెందిన వెంకట్రమణ గారు పంచుకున్న ఒక ఆడియో సందేశం. ఇవన్నీ మన సోర్సెస్ ఈరోజు. ఈ సోర్సెస్ అన్నీ కూడా ఒకే పాయింట్ని చాలా డిఫరెంట్ యాంగిల్స్లో చెప్పాయి. మీరు చెప్పిన వీడియో గేమ్ కంట్రోలర్ పోలిక ఈ సబ్జెక్ట్కి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. కదా. అంటే ఆ కర్తృత్వ భావన, నేనే ఈ పని చేస్తున్నాను అనే ఈ ఫీలింగ్ ఎక్కడినుంచొస్తుంది అంటారు? చూడండి, బయట ప్రపంచంలో జరిగే సంఘటనల కంటే మన మెదడులో జరిగే అంతర్గత ప్రక్రియ, అంటే ఆ ఇన్నర్ ప్రాసెస్ ఇక్కడ చాలా కీలకం. ఇన్నర్ ప్రాసెస్. అవును, ప్రాచీన కాలం నాటి యుద్ధభూమి నుండి ఈనాటి కార్పొరేట్ ఆఫీసుల వరకు మనిషిని వెంటాడుతున్న ఒకే ఒక ప్రశ్న ఈ కర్తృత్వ భావన. అంటే యాక్షన్ నాదైనప్పుడు రిజల్ట్ నా కంట్రోల్లో ఎందుకుండదు అనేది. రైట్. ఇది ప్రతి ఒక్కరికీ వచ్చే డౌటే. ఎంత కష్టపడ్డా ఫలితం రానప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలంటే మనం ఇతిహాసాల్లోని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. మన రామాయణ నోట్స్లో దీనికి అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఆ అలా ప్రాక్టికల్గా ఆలోచిస్తే జీవితంలో మనకు అనుకోని కష్టాలు వచ్చినప్పుడు, లేదా ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మొదటిగా వచ్చే ఫీలింగ్ విపరీతమైన కోపం కదా. అవునవును, ఎవరికైనా కోపమే వస్తుంది. ఆ పరిస్థితిని ఎలా అంగీకరించాలో ఆ రామాయణం నోట్స్లో ఉంది. కైకేయి కోరిక మేరకు శ్రీరాముడు రాజ్యాన్ని వదిలేసి అడవుల పాలైనప్పుడు లక్ష్మణుడి పరిస్థితి మనం ఊహించవచ్చు. హ్మ్, లక్ష్మణుడంటేనే ఆవేశానికి మారుపేరు. నిజమే. అతనికి విపరీతమైన కోపమొస్తుంది. అన్యాయం జరిగిందని, లోకం మొత్తాన్ని ఎదిరించడానికైనా సిద్ధపడతాడు. కాని అక్కడ రాముడు చాలా ప్రశాంతంగా లక్ష్మణుణ్ణి సముదాయిస్తాడు. ఆ చేతిరాత నోట్స్లో ఆ శ్లోకముంది కదా, ఒకసారి ఆ పంక్తులు గమనిస్తే. అదే. సుఖ దుఃఖ భయ క్రోధో లాభాలాభౌ భవాభవౌ. దానికి కొనసాగింపుగా యచ్చకించిత్ తథాభూతం నను దైవస్య కర్మ తత్. పర్ఫెక్ట్. ఈ పంక్తుల అర్థం ఎంత లోతుగా ఉంటుందంటే, సుఖం, దుఃఖం, భయం, కోపం, లాభం, నష్టం, పుట్టుక, మరణం ఇవన్నీ ఆ దైవ నిర్ణయం వల్లే, ఆ పైవాలి కంట్రోల్ వల్లే జరుగుతాయని రాముడు వివరిస్తాడు. అంటే ఏదీ మన చేతుల్లో లేదు అంటాడు. ఇంకొక వాక్యం కూడా ఉంది అందులో, అసంకల్పితమేవైహ యదకస్మాత్ ప్రవర్తతే అని. అవును, అంటే మనం ముందుగా ఊహించనివి, ప్లాన్ చేసుకోనివి అకస్మాత్తుగా జరిగిపోతుంటాయని దానర్థం. కాని నాకర్థం కానిదేంటంటే, ఆ విపరీతమైన కోపంలో ఉన్న లక్ష్మణుడికి ఈ ఫిలాసఫీ ఎలా పనిచేసుంటుందంటారు? అక్కడ రాముడు లక్ష్మణుడితో ప్లే చేస్తున్నది ఒక సైకలాజికల్ మాస్టర్ క్లాస్ లాంటిది. ఒకసారి ఆలోచించండి, లక్ష్మణుడి కోపానికసలు కారణమేమిటి? కైకేయి. ఆమె వల్లే ఇదంతా జరిగింది, ఆమె మనకు అన్యాయం చేసింది అనే ఆలోచనే కదా. కరెక్ట్. అంటే ఒక వ్యక్తిని, ఒక బాహ్య కారణాన్ని బ్లేమ్ చేయడం. కానీ రాముడు ఇక్కడ కైకేయి కేవలం ఒక నిమిత్త మాతృరాలు మాత్రమే అని వివరిస్తున్నాడు. ఓహో, అంటే ఆమె వెనక వేరే ఫోర్స్ ఉంది అని చెప్పడమా? ఎగ్జాక్ట్లీ. ఈ మొత్తం సంఘటనల వెనక ఉన్న అసలు కారణం ఆ విశ్వ ప్రణాళిక లేదా దైవ నిర్ణయం.
అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు ఎదుడువారి మీద కోపం మాయమైపోతుంది. వావ్! ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. అంటే నా బాస్ నన్ను తిట్టాడు అని కోపపడే బదులు ఇది ఆ దైవ నిర్ణయంలో భాగం అనుకుంటే కోపం రాదు. అంతే కదా. ఎందుకంటే జరిగే ప్రతిదీ ఒక పెద్ద చైన్ రియాక్షన్లో భాగం. ఆ చైన్ రియాక్షన్ని మనం కంట్రోల్ చేయలేమని యాక్సెప్ట్ చేసిన క్షణంలో మెదల్లో ఉండే ఆవేశం తగ్గిపోయి అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. రాముడు చేసి చూపించిందలే. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ చాలా లాజికల్ ప్రాబ్లం వస్తోంది నాకు. చెప్పండి, ఏంటది? ఇప్పుడు అన్నీ ఆ పైవాడే వెనక ఉండి నడిపిస్తున్నప్పుడు ఇక ఒక మనిషి సొంతంగా చేయడానికి ఏముంది? మనం కేవలం దారాలతో ఆడిస్తున్న కీలుబొమ్మలమా? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. కదా. రేపు పొద్దున్నే ఏదైనా ఒక గొప్ప లక్ష్యం సాధించాలన్నా, కష్టపడి పనిచేయాలన్నా ఆ మోటివేషన్ ఎక్కడ్నించొస్తుంది? అంతా ఆ పైవాడే చూసుకుంటాడు కదా అని ఇంట్లో కూర్చుంటాం కదా. హ్మ్, ఒక సినిమా తీసుకుంటే అందులో ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, క్లైమాక్స్ ఏంటి అనేది ముందే డైరెక్టర్ స్క్రిప్ట్ రాసి పెట్టేసినప్పుడు ఇక అందులో నటుడి పాత్ర ఏముంటుంది? చెప్పింది చేయడమేనా? మనకంటూ ఒక ఫ్రీవిల్ లేదా? ఇది నిజంగా అద్భుతమైన ప్రశ్న. కానీ ఈ తత్వశాస్త్రం మనిషిని ఏ పని చేయకుండా బద్ధకస్తుడిగా మార్చే సిద్ధాంతం ఎంతమాత్రం కాదు. మీరు చెప్పిన సినిమా స్క్రిప్ట్ పోలికనే తీసుకుందాం. చెప్పండి. స్క్రిప్ట్ మొత్తం ముందే లాక్ అయిపోయి ఉండొచ్చు. ఏ డైలాగ్ చెప్పాలో, ఎక్కడ ఏడవాలి, ఎక్కడ నవ్వాలి అని కూడా రాసిపెట్టి ఉండొచ్చు. కానీ కెమెరా రోల్ అవ్వగానే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పోయాల్సింది నటుడే కదా. అవును, నటన అయితే సొంతంగా చేయాల్సిందే. కరెక్ట్. ఆ నటుడు తన 100% శ్రమను, ఎమోషన్ని ఆ పాత్రకు ధారపోయాలి. దాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే ఆందోళన ఉంది చూసారా? ఆ టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. అదే. ఆ భారాన్ని మాత్రం డైరెక్టర్కో, ప్రొడ్యూసర్కో వదిలేయాలి. మన జీవితం కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది. అంటే పని చేయడం వరకే మన బాధ్యత అంటారా? ఎగ్జాక్ట్లీ. మన ముందున్న పనిని అత్యుత్తమంగా చేయడమే మన బాధ్యత. ఫలితం ఎలా వస్తుందనే ఆందోళనను వదిలేసినప్పుడు మనం కీలుబొమ్మలా కాదు, ఒక అద్భుతమైన కళాకారుడిలా పనిచేయగలుగుతాం. వావ్! రిజల్ట్ మీద టెన్షన్ లేకపోవడం వల్ల మన యాక్షన్లో ఒక రకమైన పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. చాలా క్లియర్గా అర్థమైంది. అవును. పర్ఫార్మెన్స్ దానంతటదే పీక్ స్టేజ్కి వెళ్తుంది. అయితే రాముడు ప్రాక్టికల్గా చేసి చూపించిన ఈ విధానం వెనుక అసలు సైన్స్ ఏమిటి? ఇది కేవలం రాముడి వ్యక్తిగత లక్షణమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన మెకానిజం ఉందా? ఖచ్చితంగా ఒక బలమైన మెకానిజం ఉంది. ఎందుకంటే మన ఆధారాల్లో భగవద్గీత కూడా ఉంది కదా. గీతలో ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి చాలా సైంటిఫిక్గా వివరించారు కదా. అవును. గీతలోని శ్లోకాలను గమనిస్తే దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా 3వ అధ్యాయంలోని 27, 28 శ్లోకాలు. ఆ శ్లోకాల్లో ఏముంది? అలాగే 13వ అధ్యాయంలోని 30వ శ్లోకం కూడా ఈ విషయాన్నే చాలా విశ్లేషణాత్మకంగా చెప్పాయి. అందులో ఏముంటుందంటే, ప్రకృతిః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః. ఓకే, అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ లైన్ నాకు తెలుసు. అవునవును. దీనర్థమేంటంటే, ఈ సృష్టిలో జరిగే ప్రతి పని ప్రకృతిలోని సత్వ, రజో, తమో గుణాల మధ్య జరిగే ఇంటరాక్షన్ వల్ల జరుగుతుంటుంది. కాని అహంకారం చేత కప్పబడిన మూర్ఖుడు మాత్రం నేనే ఇదంతా చేస్తున్నాను అని భ్రమపడతాడు. అబ్బా, దీని మనం ఇందాక మాట్లాడుకున్న టెక్నాలజీ లాంగ్వేజ్లోకి మారిస్తే మన బ్రెయిన్లోని సాఫ్ట్వేర్లో ఈ అహంకారం లేదా ఈగో అనేది ఒక పెద్ద గ్లిచ్ లాంటిదన్నమాట. పర్ఫెక్ట్గా కనెక్ట్ చేశారు. అది ఒక పెద్ద గ్లిచ్. ప్రకృతి చేస్తోన్న పనికి తాను క్రెడిట్ తీసుకోవాలని, ఈ పని నేను చేశాను, నా వల్లే ఇది జరిగింది అనే ట్యాగ్ తగిలించుకోవాలని ఈ ఈగో ఎప్పుడూ ఆరాటపడుతుంటుంది గదా. నిరంతరం ఆ క్రెడిట్ కోసమే తాపత్రయపడుతుంది. ఇది ఎలా ఉందంటే, ఒక కార్పొరేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మొత్తం టీమంతా కష్టపడి రాత్రింబవళ్లు చేస్తే చివర్లో మేనేజరొచ్చి ఇదంతా నేనే చేశాను అని క్రెడిట్ తీసుకున్నట్లుంది. ఈ అహంకారం పనితీరు అచ్చమిలాగే ఉంది. ఆ మేనేజర్ పోలికైతే చాలా పర్ఫెక్ట్ అండి. అసలా గ్లిచ్ను గుర్తించి సరిచేసుకోవడమే మనం నేర్చుకోవాల్సిన అసలైన జ్ఞానం. రైట్. ఈ మెకానిజం ఇంకా డీప్గా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటానికి గీతలోని 18వ అధ్యాయం 61వ శ్లోకం చూడాలి. అందులో ఏముంది? ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అని ఉంటుంది. అంటే ఆ పరమశక్తి ఎక్కడో లేదు, అందరి హృదయాల్లోనూ ఉంటుంది. ఒక యంత్రం మీద బొమ్మలను పెట్టి ఒకరు ఆడిస్తున్నట్లుగా ఆ దైవశక్తే జీవులందర్నీ నడిపిస్తోంది అని దీని భావం.
ఇక్కడే మన మూడవ ఆధారం విజ్ఞానమిత్రకు చెందిన వెంకటరమణ గారు పంచుకున్న ఆడియో సందేశాన్ని గుర్తు చేసుకోవాలి అనుకుంటాను. ఖచ్చితంగా. అందులో ఆయన సర్వస్య చాహం హృది సన్నివిష్టో అనే గీతావాక్యాన్ని ప్రస్తావించారు కదా. అవును. అంటే ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే ఆ పవర్ హౌస్ ఎక్కడో బయట ఆకాశంలో లేదు, మనిషి అంతరంగంలోనే ఉండి ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తోంది అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. వావ్! అంటే మనం కేవలం ఆ ఎనర్జీ ప్రవహించటానికి ఒక మాధ్యమం, ఒక కాపర్ వైర్ లాంటి వాళ్ళం మాత్రమే అని ఒక బిగ్ పిక్చర్ను మన ముందుంచుతోంది. అవునండి. వైర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు బల్బు వెలుగుతుంది, కాని ఆ వెలుగు నా వల్లే వచ్చింది అని వైర్ ఫీల్ అవ్వకూడదు కదా. భలే చెప్పారు. అయితే ఈ తత్వశాస్త్రం కేవలం ప్రాచీన యుద్ధభూములకు, పురాణాలకే పరిమితం కాలేదు. ఆధునిక కాలంలో లేదా మొన్నటి వరకు మన మధ్యే తిరిగిన యోగులు కూడా అచ్చం ఇదే సత్యాన్ని దర్శించారని ఆ ఆడియో సందేశం ద్వారా తెలుస్తోంది. నిజమే. వాళ్ళ మాటల్లో ఒక అద్భుతమైన సింక్ ఉంది, గమనించారా? అవును. భగవాన్ రమణ మహర్షి చాలా సింపుల్గా నిన్ను నువ్వు తెలుసుకో అంటే రామకృష్ణ పరమహంసగారు రెండో వ్యక్తి లేరు అని తేల్చి చెప్పారు. అద్వైతం. ఇక త్యాగరాజస్వామి గురించి కూడా ఆయన చెప్పారు. త్యాగరాజస్వామి అయితే భగవంతుణ్ణి ఎక్కడెక్కడో బయట వెతకలేదు, తిన్నగా వెదికి తెలుసుకుంటినయ్యా అంటూ ఆ దైవాన్ని తన హృదయంలోనే దర్శించుకున్నానని ఎంతో స్పష్టంగా కీర్తనల ద్వారా చెప్పారు. అవును. ఇవన్నీ చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్. ఇదంతా వింటుంటే ప్రపంచమంతా ఒక నిధి కోసం ఊళ్ళన్నీ వెతుకుతూ ఉంటే తీరా ఆ నిధి మ్యాప్లో నీ ఇంట్లోనే, నీ లోపలే ఆ నిధి ఉంది అని చూపించినట్లుగా ఉంది వీళ్ళ ప్రయాణం. సరిగ్గా చెప్పారు. వీరందరి ఆలోచనా విధానంలోన్న ఒకే ఒక కామన్ పాయింట్ అంతర్ముఖ ప్రయాణం లేదా ఇన్వర్డ్ జర్నీ. ఇన్వర్డ్ జర్నీ. వీరు బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ మాయా అని గ్రహించారు. అదంతా ఒక టెంపరరీ స్క్రీన్ ప్లే అని తెలుసుకుని అసలైన శాశ్వతమైన సత్యాన్ని తమ లోపలే వెతుక్కున్నారు. సరే, ఇదంతా వినడానికి చాలా కవితాత్మకంగా ఉంది, గ్రంథాల్లో చదువుకోడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఎలా అని అడుగుతున్నారా? అదే కదా. ప్రాక్టికల్గా ఆలోచిస్తే బాహ్య ప్రపంచాన్ని వదిలేసి లోపలికి ప్రయాణించడమంటే ఒక సన్యాసిలా మారిపోవడమే కదా. అంటే ఆఫీసులకి వెళ్తూ, ఈఎంఐలు కట్టుకుంటూ, ఉదయం లేస్తే ట్రాఫిక్తో పోరాడే ఒక సాధారణ మనిషి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలడు? లోపలికి ప్రయాణించడమంటే బయట పనులన్నీ వదిలేయడమేనా? అసలు సమస్య ఇక్కడే వస్తుంది. చాలామందికుండే అపోహ ఇది. లోపలికి ప్రయాణించడమంటే ఇల్లు వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదు. మరి ఏంటి? బాహ్య ప్రపంచంలో మనం ఎదుర్కొనే మాయ అంటే కోపం, ద్వేషం, ఆరాటం లాంటివి ఎంత శక్తివంతమైనవో గీతలోని 7వ అధ్యాయం 14వ శ్లోకం చాలా క్లియర్గా వివరిస్తుంది. ఆ శ్లోకమేంటండి? దైవీ హేష గుణమయ్యి మమ మాయా దురత్యయ అంటాడు కృష్ణుడు. అంటే ఈ ప్రకృతి గుణాలతో కూడిన మాయను, ఈ భ్రమను దాటడం చాలా కష్టం. ఒక సాధారణ మనిషి సొంత బలంతో దీన్ని జయించలేడు. ఓహో, మరి ఎలా జయించాలి? ఎవరైతే తమ హృదయంలో ఉన్న దైవాన్ని శరణు వేడుతారో వారికి మాత్రమే దీన్ని దాటడం సులభమవుతుంది. ఆడియోలో ప్రస్తావించిన శరణాగతి అనే పదాన్ని ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. శరణాగతి అంటే ఓడిపోయి చేతులెత్తేయడం, సరెండర్ అయిపోవడమేనా? కానే కాదు. శరణాగతి అంటే చేతులెత్తేయడం కాదు. అది ఒక రకమైన అల్టిమేట్ ట్రస్ట్. సృష్టిని నడిపిస్తున్న అనంతమైన శక్తి పట్ల, ఆ దైవం పట్ల నమ్మకం ఉంచడం. నేను చేస్తున్నాను అనే ఈగోని పక్కన పెట్టి ఈ యూనివర్స్కి ఒక ప్లాన్ ఉంది, దాన్ని నమ్ముదాం అనుకోవడం. ఆ ఫీలింగ్తో మనం ఆఫీస్ పనులు చేసినా, ఇంట్లో పనులు చేసినా అదొక యోగంలాగే ఉంటుంది. అడవులకు వెళ్లాల్సిన పనే లేదు. ఓహో, అంటే శరణాగతి అనేది పనులు మానేయడం కాదు, అదొక మైండ్ సెట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మైండ్ సెట్ మార్చుకోవడమే అసలైన శరణాగతి. అయితే ఇప్పుడు దీన్ని మనం రోజువారీ దినచర్యలో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఆఫీస్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ డెడ్లైన్ మీట్ అవ్వాలి. విపరీతమైన ప్రెషర్ ఉంది. రైట్, చాలా కామన్ సిచ్యువేషన్ ఇది. అలాంటి సమయంలో ఈ ఫిలాసఫీని ఎలా ఉపయోగించుకోవాలి? వెంకటరమణ గారి ఆడియో ముగింపులో దీనికి సంబంధించిన చాలా క్లియర్ గైడెన్స్ ఉంది కదా. అవును, ఆయన చాలా స్పష్టంగా ఒక పాయింట్ మీద స్ట్రెస్ చేశారు. మన ఇన్నర్ ప్రాసెస్ని, అంటే మన అంతర్గత ఆలోచన విధానాన్ని ట్యూన్ చేసుకోవాలి అని. ట్యూన్ చేసుకోవాలి అంటే మన బ్రెయిన్కి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా అనుకోవచ్చా? కరెక్ట్. దాని అర్థమేంటంటే ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే పూర్తిగా ఫోకస్ చేయాలి. పని చెయ్యాలి, కాని ఫలితం గురించి ఆలోచించకూడదు. నేను చేస్తున్నాను అనే ఆ మేనేజర్ లాంటి అహంకారాన్ని పూర్తిగా తీసేయాలి.
అంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నాకు ప్రమోషన్ వస్తుందా, ఫెయిల్ అయితే నా ఉద్యోగం పోతుందా అనే ఆలోచనలు రాకూడదు అంటారా? అవును. ఆ ఆలోచనలన్నీ రిజల్ట్కు సంబంధించినవి. అవి మన కంట్రోల్లో లేవు. నిజమే కదా. ఎప్పుడైతే ఆ మైండ్సెట్ నుండి బయటకు వచ్చి కేవలం ఆ క్షణంలో చేయాల్సిన యాక్షన్ మీద 100% శ్రద్ధ పెడతామో అప్పుడు పనిలో ఒత్తిడి మాయమైపోతుంది. సాధకులు కూడా తమ పనులో ఆనందాన్ని, సెల్ఫ్ రియలైజేషన్ను ఇలాగే పొందుతారని ఆ ఆడియో సందేశం వివరిస్తోంది. సో ఇదంతా వింటుంటే ఏమనిపిస్తోందంటే, జీవితంలో ఆనందంగా ఉండటానికి, ఒత్తిడిని జయించడానికి అల్టిమేట్ సీక్రెట్ పనులు మానేయడం కాదు. అస్సలు కాదు. ఉత్సాహంగా అన్నీ చేస్తూనే ఉండాలి, కానీ నేను చేశాను అనే ఆ క్రెడిట్ ట్యాగ్ను తగిలించుకోకుండా ఉండాలి. అంతేనా? పర్ఫెక్ట్గా సమ్మరైజ్ చేశారు. అంతే. ఈ చిన్న లాజిక్ను మనం అర్థం చేసుకుంటే మనిషి భుజాల మీద నుండి ఎంత భారం దిగిపోతుందో కదా. ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే వచ్చే డిప్రెషన్ గాని, సక్సెస్ అయితే వచ్చే విపరీతమైన గర్వం గాని ఏవీ మనల్ని తాకవు. ఒక పని చేస్తున్నప్పుడు ఆ క్షణంలో ఉండే స్వచ్ఛమైన ఆనందాన్ని మాత్రమే మనం ఆస్వాదించగలం. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ నేను అనే అహంకారం, ఆ భారం పోతుందో అప్పుడు మిగిలేది స్వచ్ఛమైన ఆనందం మాత్రమే. ఒకసారి మళ్ళీ మనం మొదటి పాయింట్కు వెళితే రామాయణం దగ్గరికి. అవును, రామాయణంలో రాముడు కైకేయి పట్ల అంత ప్రశాంతతను ఎలా చూపించగలిగాడు? ఎందుకంటే ఆయనలో ఆ నేను రాజునవుతున్నాను, ఈ రాజ్యం నాది అనే ఇగో లేదు. ఆ నేను అనే ఫీలింగ్ లేదు. ప్రతిదీ ఆ విశ్వశక్తి ప్రణాళికలో భాగమే అనే ఆ బిగ్ పిక్చర్ ఆయనకు తెలుసు. అందుకే అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ముఖంలో చిరునవ్వు చెరగలేదు. మనం మనస్థాయికి తగ్గట్లుగా, మన దైనందిన జీవితంలో ఆ మార్గాన్ని అనుసరించిన ఒత్తిడి అన్న పదానికి తావుండదు. వావ్! చాలా అద్భుతంగా వివరించారు. ఈరోజు మనం పరిశీలించిన ఈ అంశాలు ఒక మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే అంత శక్తివంతమైనవి అని చెప్పొచ్చు. అవును, సందేహమే లేదు. రామాయణ ఘట్టం ద్వారా పరిస్థితిని యాక్సెప్ట్ చేయడం ఎలాగో ప్రాక్టికల్గా చూశాం. భగవద్గీత శ్లోకాల ద్వారా కర్తృత్వ భావన లేదా అహంకారం అనే గ్లిచ్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో అర్థం చేసుకున్నాం. అలాగే మహనీయుల ఎక్స్పీరియన్స్ కూడా. అవును, ఆధునిక మహనీయుల మాటలు, ఆడియో సందేశం ద్వారా ఆ సైన్స్ని మన ఇన్నర్ ప్రాసెస్లో ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఆశించకుండా పనిచేస్తూ ఎలా ఆనందాన్ని పొందాలి అనేది కూడా చాలా స్పష్టమైంది. తెర వెనుక ఉన్న ఆ ప్రోగ్రామర్ మీద నమ్మకంతో మన చేతిలో ఉన్న కంట్రోలర్ని ఎంజాయ్ చేయడమే మన పని. కరెక్ట్. ఆ ఆటను ఆస్వాదించడమే మన ముందున్న మార్గం. అయితే ముగించే ముందు ఇదంతా విన్న తర్వాత ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్నను, ఒక థాట్ను వదిలి వెళుతున్నాను. చెప్పండి. నేనే చేస్తున్నాను అని ఈ అహంకారం మన మెదడు సృష్టించిన ఒక భ్రమ, ఒక గ్లిచ్ అని తెలుసుకున్నాం కదా. అవును. అయితే ఈ భ్రమ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్న ఆ నేనెవరు? అసలు అహంకారాన్ని వదిలించుకోవాలనే ఈ పట్టుదల, ఈ ప్రయత్నం కూడా ఆ అహంకారం ఆడుతున్న మరొక కొత్త నాటకం కాదు కదా. ఒకసారి మీలో మీరు అన్వేషించుకోండి.